కర్నూలు జిల్లా ఆదోనిలో సైకో కత్తితో వీరంగం సృష్టించాడు. వీధిలో పోయే వాళ్ళందరినీ కత్తితో పొడుస్తానని బెదిరింపులకు దిగాడు. చిన్నారులపై రాళ్లతో దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భయపడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు డాక్టర్ల సహాయంతో మత్తుమందిచ్చి అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి కర్నూలు నుంచి హరికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. హరి, చెప్పండి, ఈ సైకో అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? రాళ్ళు విసిరాడు కదా పిల్లలు, ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ లక్ష్మి. ప్రస్తుతం మాత్రం పిల్లల పరిస్థితి బాగానే ఉంది. ఎవరైతే ఉన్న వాళ్ళందరూ పిల్లలకి హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించారు. ముఖ్యంగా ఈ సైకో కడప జిల్లా ప్రాంతానికి చెందినగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనికి కూడా చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా రోజు ఉదయం 11-12 గంటల ఆ ప్రాంతంలో పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా రాళ్లతో ఆ పిల్లల పైన దాడి చేశారు. ఈ హఠాత్ పరిణామానికి కాలనీ వాసులందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఎవరి వ్యక్తి ఇలా వచ్చి పిల్లల పైన దాడి చేస్తున్నాడని చెప్పేసి తేరుకొని ఆ వ్యక్తిని పట్టుకొని లోపల మిగతా వారి పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒకనొక సమయంలో అందరూ కూడా భయప్రాంతులకు గురైపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 1 టౌన్ ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో ఇమ్మీడియట్ గా పోలీసులు స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముందుగా సైకోను అతి కష్టం మీద వీళ్ళు అదుపులోకి తీసుకోగలిగారు. అయితే వెంటనే వారి నుంచి విడిపించుకొని దగ్గరలో ఉన్న ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి దూరిపోయాడు. అతనికి ఒక కత్తి, ఏదైతే నిమ్మకాయలు పోసుకుంటారో ఆ కత్తి తీసుకొని తానే గాయపరుచుకొని తనని అరెస్ట్ చేసినా తన వద్దకు వచ్చినా చనిపోతానని చెప్పేసి పోలీసులను కూడా బెదిరించాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. కానీ ఒకసారిగా చాకచక్యంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యం చేసి సైకోను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. రైట్, థ్యాంక్ యూ హరి. కార్మిక శాఖ